డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి విరించి హాస్పిటల్స్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టారు. ఎక్విప్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంది. అదే స్థాయి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఫీజులు ఇవన్నీ ఎలా ఉంటాయి? నామినల్గా ఉంటాయా, లేకపోతే అన్ని హాస్పిటల్ లాగే దంచుతారా? కదా. మీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను దంచరు అంటాను, అప్పుడు నిజమైపోయిందా? దంచుతారు అని నేను చెప్తాను, అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? దీన్ని మీరేం చేయండి అంటే, మీరు ఏదన్నా ఒక అనారోగ్యము వేరే హాస్పిటల్లో బిల్లు తెచ్చుకోండి, నాకు చెప్పొద్దు. స్ట్రింగ్ ఆపరేషన్స్ వెళ్ళి విరించిలో కూడా దీని ధర ఎంత అంటే అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది. నేనెందుకు చెప్పాలి? కాకి పిల్ల హాస్పిటల్స్ కూడా హైలైట్ చేశారు. మీరు ఏమన్నా అడగచ్చు, తెలిసిందే. భలే అడగండి, నేనేం కాదను. బిల్లులు తడిసి మోపుడు ఎంత అవుతుంది అని కూడా కావాలని ఆ టైంలో, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు, నీ న్యూస్లో చూసిందే. బట్ ఈరోజు మీ హాస్పిటల్స్ అని తెలిసిన తర్వాత మీరు దేశం కోసం కానీ అండ్ ఇంతమందికి సేవలు చేస్తున్నారు కాబట్టి, ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైంలో ఏమన్నా అది చేశారా? మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు, మీ శత్రువులు అనిపించి నేను అడిగాను ఈ క్వశ్చన్. మీరు ఏ ప్రశ్న అడగచ్చు, బికాజ్ మొన్న కూడా అదే వరకు అయిపోయింది. ఫండమెంటల్ రైట్ అడగాల. జర్నలిస్ట్ అనే రంగంలో ఉన్న వాళ్ళు నిర్భయంగా ప్రశ్నను అడగగలిగినప్పుడే సమాజంలో మనుషులు తప్పుల పనులు చేయడం మానేస్తారు. అప్పుడు విరించి టైంలో విస్తృతంగా వెళ్తున్నాం మేము అందరికీ సేవలు ఇస్తూ. అసలు ముందు మన హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎవరైనా, ఎందుకని ఆ టైంలో హాస్పిటల్ నేనే హ్యాండిల్ చేశాను కాబట్టి. అంతకుముందు నేను లేను, వేరే స్టాఫ్ అందరూ హ్యాండిల్ చేసేవాళ్ళు. కోవిడ్ టైంలో పిల్లల్ని చెన్నై నుంచి నేను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్నా. అప్పుడు నాకే జాలి అనిపించింది, ఏంటిది ఇది మెడికల్ ఎమర్జెన్సీ టైము, ఇలాంటప్పుడు హాస్పిటల్సే వారియర్స్ సోల్జర్స్ కింద వర్క్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యాజ్ అ సోషల్ మారల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంట్రీ అని. I was probably one of those first people to even start treating people without any isolation. అంటే ఏంటి, రూములోకి వెళ్ళి పేషెంట్ ముట్టుకొని మాట్లాడి భుజం మీద తట్టి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చి, అసలు మీరు మా దగ్గర ట్రీట్ అయిన పేషెంట్స్ని అడగాలి, మీరు టెస్టిమోనీస్ నిజంగా ట్రీట్ అయిన వాళ్ళని. వీళ్ళు హింస పెట్టారా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా, మిమ్మల్ని కష్టపెట్టారా, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఫ్రీ చేశారు, వీళ్ళు ఎన్ని లక్షల డిస్కౌంట్లు ఇచ్చారు. అసలు మా పేరు ఏ రోజు ఎవరు కంప్లైంట్లో లాడ్జ్ చేయలేదు, సేవ చేయించుకొని వెళ్ళిన వాళ్ళు. మేము వెళ్ళిన ఆ పద్ధతిని చూసి, సరే ఎవరికి కష్టం అనిపించిందో, ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు, 2 సార్లు చేశారు. తెలుసుకున్నారా ఎవరు చేశారు? ఏం చేయాలి తెలుసుకొని నేను తెలుసుకున్నారా అంటున్నాను. ప్రయత్నం చేయాలి. ఓకే, అవసరం అనిపించలేదు నాకు అవసరం అనిపించలే. అంటే మీ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు ఇక్కడ? ఎదగాలనుకున్నా, ఎదుగుతున్న ఎవరిని చూసినా ఎప్పుడు సమాజంలో ఎవరో ఒకళ్ళు ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదమ్మా. అది విశేషం ఏంటి, విచిత్రం ఏంటి? కానీ తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేస్తుంటాం కదా మనం. నేను చెయ్యను నా మనస్తత్వం అది కాదు. అందులో టైం వేస్ట్ చేసుకోను నేను. దే విల్ రిపెంట్ వన్ డే. ఎలా ఉండకూడదో నేర్చుకున్నారు. ఎలా ఉండకూడదో నేర్చుకోలేదు. ఇప్పటికే అంతే పిచ్చిదాన్ని, అలాగే సహాయపడుతుంటాను. భార్య భర్తలు నమ్మేస్తారు. అది ఇప్పటికీ పోలేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఎలా ఉండాలి. ఎందుకంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నానంటే ఏదో వచ్చేసి 4 క్వశ్చన్స్ అడిగేసి వెళ్ళిపోయే టైప్ కాదు. రీసెర్చ్ చేస్తాను ఆ వ్యక్తి గురించి, తను ఏంటి, తన ప్రొఫైల్ ఏంటి, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేశారు, సొసైటీకి ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ నేను కనుక్కున్న దాంట్లో మంచిగా 2 ట్రస్టులు పెట్టారు. కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం నామాలు 1008 ఉంటాయి. ఆ 1008 మంది ఆడబిడ్డలకి ఫ్రీ డెలివరీస్ చేయించాలనేది మీ సంకల్పం ఉంది. అండ్ వచ్చిన రూపాయలో ఒక ₹1 సొసైటీ కోసమే చేయటం తప్పితే ఏదో మన అకౌంట్లో ఉంచుకుందాం, ఒక 10 ల్యాండ్లు. మా అకౌంట్స్ అన్ని ఓపెన్ అకౌంట్స్ నాయన, అవన్నీ ట్రాన్స్పరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. సో ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బురద తల్లటం కామన్ ఇలాంటి వాళ్ళ మీద అనిపించింది నాకు. అందుకే ఈరోజు క్లారిఫై చేద్దాం అసలు ఇది ఏంటి అనేది. చాలా కామన్ నాన్న, తప్పదు. అది ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు తెలియలేదు నాకు నిజంగా. మేము ఎప్పుడెంత ధర్మ మార్గాన్ని అంటే ఐటీ గీటీలో పెద్ద మనకు తెలియదు, కానీ
ఇలాంటి సర్వీస్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మాత్రం వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీలోనే మీకు చాలా ఎస్పెషలీ పెయిన్ మీద చాలా మోసాలు జరుగుతాయి. ఎప్పుడైతే మేము ట్రాన్స్పరెంట్ హెల్త్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నామో ఇనీషియల్గా ఏదో జరుగుతా నిదానంగా వెళుతోంది. కోవిడ్ వచ్చేసరికి నేను అగ్రెసివ్గా ఒక సోల్జర్ లాగా వర్క్ చేసేసరికి అండ్ ఐఎమ్ డెవిల్ ఎట్ వర్క్. రోజుకి 13, 14 గంటలు 15 గంటలు కూడా పనిచేసేదాన్ని నేను కోవిడ్ టైంలో. అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళిపోయేదాన్ని. రాక్షసత్వంగా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు. మా ఎంప్లాయీస్ కూడా 1400 మంది ఎంప్లాయీస్ టైంలో కూడా పీక్లో కూడా ఒక్క ఎంప్లాయీని కూడా మేము కోవిడ్ వల్ల పోగొట్టుకోలేదు. ఇట్స్ ఓపెన్ రికార్డ్. ఇన్ టైం సాలరీస్, ఆన్ టైం శాలరీస్ వచ్చాయి అప్పుడు అందరికీ. కోవిడ్ టైంలో అందరికీ ఆన్ టైం శాలరీస్. దాంతో నైదర్ ది ఎంప్లాయీ నార్ దేర్ లైఫ్ పార్ట్నర్ ఎవ్వరూ పోలేదు కోవిడ్లో మా దగ్గర. అంత ట్రీట్మెంట్ ఇచ్చాం వాళ్ళకు కూడా. వాళ్ళని హాస్పిటల్లోనే ఐసోలేట్ చేసేసాం, సపరేట్ వింగ్ పెట్టి వాళ్ళకి.